నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. వెదర్ చూసారా ఈరోజు ఎంత క్లౌడీగా ఉందో. రెయిన్ కూడా ఆల్రెడీ పడింది. అయితే ఇవాళ కూడా చూసారా వానలు. లాస్ట్ 2 వీక్స్ నుండి ఒకటే వానలండి మాకు. ఇంత వానలు మేము ఫ్లోరిడా వచ్చాక ఇంతకు ముందైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. 2 వారాల నుండి కంటిన్యూస్గా రెయిన్స్ పడుతూనే ఉన్నాయి. అదే ఇంత రెయిన్స్ అయితే ఇండియాలో ఇంకేమన్నా ఉందా, మునిగిపోతాయి రోడ్లన్నీ కూడా. ఎంత హెవీగా రెయిన్ పడుతుందో నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు చూపిస్తాను, చూసేయండి. ఆకాశానికి ఏమన్నా కన్నం పడిందా అన్నట్లుగా ఒక్కటే ఎంత పెద్ద పెద్ద రెయిన్స్ అండి ఇక్కడ. కింద పోతగా రెయిన్స్ పడుతూ కిందనేమో జలాశయంలాగా మునిగిపోతున్నాయి నేలలన్నీ. ఇగో ఈ లోపల కూడా చూసారా గచ్చంతా ఎంత నీరు వచ్చేసిందో. అక్కడ ఈ స్టీలు బార్లా కనబడుతుంది కదా, అదంతా చిన్న కాలం అనమాట. లోపల కన్నాల్లో ఉండి లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు. మనం ఏదో ఇండియాలో తుఫాన్లు పడినప్పుడు ఇలాంటి వాతావరణం చూస్తాము. బట్ ఇక్కడ నార్మల్ రెయిన్ అండి. ఒక అరగంటలో మళ్ళీ తగ్గిపోతుంది. దీన్ని థండర్ స్టార్మ్స్ అంటారు. ఇక్కడ థండర్స్ వచ్చి రెయిన్ పడుతుంది. ఒక అరగంటలో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్గా అయిపోతుంది. వెదర్ జస్ట్ క్లౌడీగా ఉంది. అలాగే టెంపరేచర్ కూడా మళ్ళీ వేడిగానే ఉంటుంది. ఇంటి కప్పుల మీద నుండి వాటర్ ఎంత సౌండ్ తోటి కింద పడుతుందోనండి. అంత పెద్ద రెయిన్ అనమాట. చూసారా, తుఫాను వాతావరణం అంటే నమ్మచ్చు. మనకి తుఫాను వచ్చినప్పుడు ఇండియాలో ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఇలా పడిన తర్వాత ఒక అరగంట తర్వాత వాన తగ్గిపోయి నార్మల్గానే అయిపోతుందండి. అదే విచిత్రం ఇక్కడ. సరే, ఈ విచిత్రాన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. వాన కొంచెం తగ్గినట్టుందండి, డిజిల్ అవుతుంది. సరే, ఈ వానలో కొంచెం పూలు కోసేసుకుందాము ఈవినింగ్ అని చెప్పి అంబ్రెల్లాతో వచ్చాను. సరే, వెళ్ళి కోసుకుందాం. మళ్ళీ ఇవాళ కొయ్యిపోతే శంకు పూలు ఏ రోజుకి ఆ రోజేనండి, రేపటికి వడిలిపోతాయి. సరే అని చెప్పి పూలు కోస్తానికి వెళ్తున్నాను. వానలో గొడిగేసుకుని పూలు మరి పూలేమో రేపటికి ఉండవండి, పోతాయి. అక్కడ సన్నజాజులు కూడా ఉన్నాయి, కొయ్యాలి. ఇప్పుడు సెంజాజులు కోసాం కదా, ఇప్పుడు వెళ్ళి శంకుపూలు కూడా కోద్దాము. శంకుపూలు రేపటికి ఉండవండి, వడిలిపోతాయి, వాళ్ళు పోయిపోతాయి. ఏ రోజు పూలు ఆ రోజే శంకుపూలు మాత్రం. అందుకని కోసేస్తే స్వామికి మాలలా కట్టి వేయచ్చు కదా. ఇవాళ చాలా పూలు వచ్చినాయి, అందుకని. లేకపోతే 1-2 పూలు అయితే పెద్దగా పట్టించుకునే పని లేదు. ఎన్ని పూలు వచ్చినాయో కోసాక మీకు చూపిస్తాను. లిటరల్లీ వాళ్ళు సో మెనీ ఫ్లవర్స్. పొద్దున్నేమో నాకు ఓపిక లేదు, ఇప్పుడు వద్దామంటే వెదర్ బాగాలేదు. అయినా సరే మనం కొడికేసుకొని వచ్చేసాం. ఇప్పుడేమో విరజాజులు కోసేద్దాం. చూస్తారా మా విరజాజులు ఇవాళ విరగబూసినాయి. ఇవన్నీ కొయ్యాలి. మొగ్గలు విచ్చుకుపోయినాయి కూడా. వాన తగ్గిద్దేమో కొద్దామనేసి చూశాను, కానీ వాన తగ్గేటట్లేదు, చినుకులు పడుతున్నాయి. అందుకని గొడుగు వేసుకొని వచ్చి మరీ కోస్తున్నాను. ఈ విరజాజులు కూడా ఇప్పుడు కోసేస్తాను. విరజాజులు అన్నీ విచ్చుకుపోయినాయండి. కొంచెం ముందే కోసుంటే బాగుండేది, మాల కట్టడానికి ఈజీగా ఉండేది. ఇక్కడ వాన పడతా నన్ను పోయినీయలేదు ఇవాళ. ఈ పూలు మాత్రం భలే హ్యాపీనెస్ని ఇస్తాయి నాకు మాత్రం. మిమ్మల్ని ఈ విరజాజులు ఎన్ని పూలు పోస్తాయో. పూలన్నీ కోసాక మళ్ళీ చూపిస్తా. ఇంకా ప్రస్తుతానికి అయితే ఎన్ని పూలు. వాళ్ళ సెంటు జాజులు, మల్లె పువ్వులు, శంకు పువ్వులు, విరజాజులు, ఇవన్నీ వాళ్ళ హార్వెస్ట్. ఫైనల్లీ వాళ్ళ కోసిన పూలు ఇవాళ చాలా పూలు వచ్చినాయండి. నేను
శంకు పూలు బాగానే వచ్చినాయి, విరజాజులు బాగానే వచ్చినాయి. ఈవెన్ సెంటు జాజులు కూడా రోజు 1, 2 వస్తాయి. కానీ ఇవాళ ఇంకా ఎండు పూలు వచ్చినాయి. అందుకని బయట వాన పడుతున్న పనిమాల వెళ్ళి కూర్చొని